హలో టూ స్టేట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ టూ స్టేట్స్ పిల్ల. ఇప్పుడైతే మేము మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. ఇక్కడైతే ఉప్పలమ్మ పండుగ స్టార్ట్ అయిపోయింది. ఉప్పలమ్మ పండుగ చేసుకునే ముందు ఇంట్లో ఉన్న అన్ని దేవతలకి, సమ్మక్కకి, ఎల్లమ్మకి, ఇంకే దేవతలు ఉంటే అన్నింటికి పూజించి తర్వాతనే పండగ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. ముందుగా మనం అసలు ఉప్పలమ్మ అంటే ఏంటి అని తెలుసుకుందామండి. ఉప్పలమ్మ అనే పేరు ఉప్పర అనే పదం నుంచి, ఇంకా ఉప్పు అనే పదం నుంచి వచ్చిన పేరండి. అప్పట్లో ఉప్పర పని చేసే సమాజం ప్రజలు పూజించే దేవతనే ఉప్పలమ్మ అని పిలిచేవారు. కాలక్రమేణా ఆమె అన్ని కులాల్లో ప్రముఖ దేవతగా మారిందండి. ఎక్కువ అయితే మనం చూసుకుంటే తెలంగాణలో అనేక ప్రాంతాల్లో మరియు ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతాల్లో అత్యంత శుభ్రతమైన దేవత మన ఉప్పలమ్మ అండి. ఉప్పలమ్మ సాక్షాత్ దుర్గాదేవిగా, రేణుకా దేవత స్వరూపంగా భావించి కొలుస్తారండి. ఒకరోజు పరశురాముడు గొడ్డల్ని తన చేతిలో నుంచి విసిరేసినా సరే తనలో నుంచి ఆ కోపం అనే ఇది అయితే పోదండి. అప్పుడు సాక్షాత్ తన తల్లి అయిన రేణుకా ఎల్లమ్మని, రేణుకాదేవిని పరశురాముడు ప్రార్థించగా ఆమె కనిపించి అతనికి ఒక వరం ఇస్తుందండి. అదేంటంటే అతని పరశురాము చేయి ప్రతి ఇంట్లో అభివృద్ధి చెందేలా మరియు ఇంటి యజమాని దానిని అత్యంత భక్తితో పూజించడం వల్ల శుద్ధి చేయబడేలా వరమిస్తుందండి. ఈ విధంగా ఉప్పలమ్మదేవి ప్రతి ఇంట్లోనూ పరిణామం చెందడం ప్రారంభించింది. ఆ తర్వాత ప్రతి వార్డులో ప్రజలు తమ ప్రాంగణంలోని చేతి ఆకారంలో ఉన్న పుట్టగొడుగులు చూసి అది అమ్మవారి దేవత అని భావించి నమ్మి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ప్రారంభించారు. ఈ ఉప్పలమ్మ దేవిని అయితే 2 రకాలుగా పూజిస్తారండి. ఒకటి సాత్వికంగా, 2 తామసికంగా. 2 రకాలుగా నైవేద్యాలు పెడతారు. సాత్వికం, తామసికం అంటే ఏమీ లేదండి. సాత్వికం అంటే శాకాహారం, తామసికం అంటే మాంసాహారం. చేతి ఆకారంలో ఉండే పుట్టగొడుగులు ఎర్రగా ఉండి తుంచినప్పుడు ఎర్రని ద్రవం వస్తే మాంసాహారంగాను, తెల్లటి పుట్టగొడుగులు ఉండి తుంచినప్పుడు తెల్లని ద్రవం వస్తే శాకాహారంగాను భావిస్తారండి. శాకాహారం అయితే పరమాన్నం, పండ్లు, మిగిలిన వాటితో పూజిస్తారు. మాంసాహారం అయితే కోళ్ళని, గొర్రెల్ని అమ్మవారికి బలిచ్చి పండగని అత్యద్భుతంగా జరుపుకుంటారండి. ఈ ఉప్పలమ్మ పండుగని ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా బాగా జరుపుకుంటారు. ఇలా ఫస్ట్ అయితే ఇంటికి వచ్చిన ముత్తైదువులకి, ఆడబిడ్డలకి, బంధువులు అందరికీ కూడా ఆడవారికి ఇలా పసుపు పెట్టి వాళ్ళకైతే చేతికి కట్టుకోమని కంకణాలు కూడా ఇస్తారండి. మెయిన్గా అయితే ఇంట్లో వాళ్ళందరూ ఉప్పలమ్మని చేసేవాళ్ళు పసుపు కొమ్ము, మామిడాకు కలిగిన కంకణాన్ని అయితే కట్టుకుంటారండి. మెయిన్గా మన ఉప్పలమ్మని చేసినప్పుడు 2 గురిగలు అయితే తీసుకుంటారు. అందులో పెద్ద గురిగ ఒకటి, చిన్నది ఒకటి. గురిగ అంటే ఇంకేం లేదండి, చిన్న మట్టి కుండ, మట్టి పాత్ర. మా ఆంధ్రాలో అయితే మేము మట్టి కుండ అంటాము. ఇక్కడ నేనైతే మా వదినకి ఫస్ట్ కంకణం కడుతున్నా అండి. ఎందుకంటే మెయిన్ అమ్మవారి దగ్గర పని అంతా చేసేది మా వదినే కాబట్టి ఈమె మా పెద్ద ఆడబిడ్డ. ఈయన మా అన్న, మా సురేష్ అన్న, మా ఇంటికి బిగ్ సపోర్ట్ అనుకోవచ్చు. ఇక్కడ మా అన్న అయితే కూర్చొని మొత్తం అమ్మవారి పని అంతా స్టార్ట్ చేశారండి. చూశారు కదా, ఇలా 2 గురుగుల్ని మంచిగా పసుపు పూసి కుంకుమ బొట్లు, పసుపు బొట్లు పెట్టి 2 గురుగులకైతే మనం కంకణాలు కట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ పెద్ద గురికి ఏదైతే ఉందో దాన్ని మనం అమ్మవారిగా భావించి అమ్మవారికి సమర్పించే పసుపు, కుంకుమ, గాజులు, కాటుక, అద్దం, ఇంకా పువ్వులు, నాణెం, కొబ్బరి అన్నీ కూడా అమ్మవారికి సమర్పించేవి ఆ గురుగులో వేసి మనమైతే ఆ గుడిలో పెడతామండి. ఆ చిన్న గురిగిలో మాత్రం అమ్మవారికి ఎంతో ఇష్టమైన కళ్ళు పోసి దాన్ని శాఖగా భావించి అమ్మవారికి సమర్పిస్తాము. ఇలా అయితే గుడి ముందు మా ఇంట్లో పెద్దవారితో కానీ, ఆ ఇంటి ఆడబిడ్డతో కానీ ఇట్లా పసుపుతో ముగ్గు అయితే వేయిస్తారండి. ఇలా ముగ్గు వేసినాక మనం అమ్మవారిగా భావించే గురిగికి ఇలా మంచిగా పూలదండ అల్లి దాంతో అలంకరిస్తారండి. ఈ పెద్ద గురిగిని, ఆ చిన్న గురిగిని 2 కలిపి గుళ్ళో పెట్టి ఒక పెద్ద అఖండ దీపాన్ని అయితే వెలిగిస్తారండి. 2 ప్రమిదలు పెట్టి కింద ఒకటి, పైన ఒకటి. ఆ అఖండ దీపం అయితే నెక్స్ట్ డే వరకు ఆగకుండా ఉండాలి కాబట్టి కొంచెం పెద్ద ప్రమిదే తీసుకుంటారు. ఒక పక్క అయితే
మన దావత్కి సరిపడే వంటలు, మటన్, బగారా రైస్, సాంబార్ అన్నీ రెడీ అవుతున్నాయి. చూసారు కదా, చాలామంది మన బంధువులు, రిలేటివ్స్ కూడా వచ్చారు. ఇల్లంతా అయితే చాలా పాజిటివ్ వైబ్, ట్రెడిషనల్ వైబ్ వచ్చేసిందండి. ఇలా అందరం ఒక దగ్గర కూర్చుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది కదండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే, అందరం ఒకే దగ్గర ఉండేసరికి. ఇలా మొత్తం రెడీ చేసినాక ఒక పక్కన అయితే అమ్మవారికి ఏమేమి కావాలో కళ్ళు, మేక, పిల్లని బలిస్తే మేక, కోళ్ళు అయితే కోళ్ళు, వాటిని రెడీ చేసుకుంటారండి. ఆ తర్వాత మా అన్న అయితే ఇలా కళ్ళు, అమ్మవారికి అయితే ధూపం అంటే చాలా ఇష్టం. ఇలా సాంబ్రాణి ధూపం అయితే అమ్మవారికి వేసి పువ్వులు పెట్టి అమ్మవారిని అయితే లోపల పెట్టి అఖండ దీపం వెలిగించి ఇప్పుడు హాయ్ చెప్తుంది మా చిన్న వదిన. ఇక్కడైతే మేము మా అన్న వదినకి బట్టలు పెట్టామండి. తర్వాత మా వదిన అయితే అమ్మవారికి ప్రిపేర్ చేసిన బోనం తీసుకొని వచ్చి అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారికి ఇష్టమైన ధూపం వేసి ఇట్లా పచ్చన్నం అంటే పసుపు కలిపిన అన్నాన్ని తయారు చేసి ఉప్పలమ్మకి పెడతారు. ఇది అమ్మవారికి ఎంతో శ్రేష్టమని నమ్మి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి భక్తి శ్రద్ధలతో అందరూ పూజ చేస్తారండి. మంచిగా మొక్కితే అమ్మవారు మనకు కొంగు బంగారం చేసిందని ఇక్కడ అందరూ నమ్ముతారు. నేను కూడా నమ్ముతానండి. ఇలా మనమైతే అందరూ మనం ప్రిపేర్ చేసుకున్న శాఖ 3 సార్లు అమ్మవారికి పోసి అందరూ చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నమస్కారం చేసుకుంటారండి. ఇంట్లో ఉన్న చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారి పాదాలకి నమస్కరించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు. అమ్మవారు సాక్షాత్ దుర్గా స్వరూపం అండి. రేణుకా ఎల్లమ్మ తల్లి అంశ కాబట్టి కోరిన కోరికలు తీర్చి మన కొంగు బంగారం చేస్తుందండి. ఉప్పలమ్మని ఇక్కడ ఇంటి ఆడబిడ్డగా కొలుస్తారండి. ఎప్పుడు ఒకసారి ఎవరి ఇయర్ చేసుకోవచ్చు, లేదు అంటే 3 ఇయర్స్కి ఒకసారి ఎలా మనం మొక్కుకుంటే మన తాహతకు తగ్గట్టు చేసుకోవాలి. ఇక్కడ చూసారా మా తన్విష్ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని మొక్కేస్తున్నాడండి. వాడు ఎక్కడ దేవుడు కనిపించినా ఓం నమ శివాయ అనే మొక్కుతాడు. వాడికి అది తప్ప ఇంకేమీ రాదు. ఎలాగైతే నేను దేవుడిని ప్రార్థించడమే మనకి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అమ్మవారికి అయితే బియ్యం అయితే కొడుకుతో కొలిచి బియ్యం అమ్మవారికి సమర్పిస్తారండి. ఒక వారం తర్వాత ఆ బియ్యం చూస్తే ఎంత బియ్యం అయితే ఎదుగుతాయో అంత అమ్మవారు మనల్ని అనుగ్రహించినట్టుగా నమ్ముతారు. ఇలా అందరం దండం పెట్టడం అయిపోయాక మనం మొక్కుకున్న మేకపిల్లని తీసుకొచ్చి ఇలా కళ్ళు తాపిస్తారండి. తర్వాత అయితే అమ్మవారి పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. మేకపిల్ల జరికిచ్చినట్లయితే ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన వాటిని సమర్పిస్తారు. ఇప్పుడు చూడండి, జర్కి ఇవ్వడం అంటే ఏం లేదండి, ఆంధ్రాలో ఇలా మేక జలధరించడం. ఇప్పుడైతే అమ్మవారికి ధూపం వేశారు, అలాగే మేకపిల్లకు కూడా ధూపం వేశారండి. ఇప్పుడైతే జరికిస్తుంది చూడండి, మొత్తం ఒళ్ళంతా పులకరించేలాగా జరికిస్తుంది. అందరం అయితే మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. చాలా తొందరగానే మేకపిల్ల అనేది జరికిచ్చింది. వాటిని సమర్పించి ఆ తల, మిగిలిన కాళ్ళు, చేతులు, పేగులు భాగాలన్నీ ఇంటి దగ్గరే ఒక గొయ్యిలాగా తవ్వి ఆ గొయ్యిలో వేసి పూజ చేస్తారండి. ఎందుకంటే అవి వేరే ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ పుట్టగొడుగులు మొలిస్తే అక్కడ మళ్ళీ వాళ్ళు కూడా ఉప్పలమ్మని కొలవాలి. అందుకని చెప్పి మన ఉప్పలమ్మని ఎక్కడికి వెళ్ళకుండా మన ఇంటి దగ్గరే ఉండేలాగా చూస్తారు. తర్వాత మా అక్కకి దేవత పూని మనకి ఏమైనా ఇంట్లో సమస్యలు ఉన్నా ఏమున్నా కూడా ఆమె మనకి అంత శ్రేష్టంగా చెప్తుందండి. తర్వాత ఆమెకి ఇట్లా బొట్టు పెట్టి శాంతి చేపిస్తున్నారు. శాంతి చేపించినాక అమ్మవారు వెళ్ళిపోయి తమ ఒంట్లో నుంచి ఆ అక్క మామూలు మనిషి అయింది. అయితే పూజ అంతా అయిపోయిందండి. పాపం పొద్దున్నుంచి నేనైతే మా బుడ్డోళ్ళు పట్టించుకోవడమే లేదండి. చూడండి, పైకి నేను వచ్చేసరికి చక్కగా నా కూతురు కొడుకు ఇద్దరు ఆడుకుంటున్నారు. ఇదైతే అసలు ఏమీ ఆడకుండా సపోర్ట్ చేసిందండి. నేను ఇంకా పిల్లల దగ్గరే ఉండిపోయా. ఇంకా పైనుంచి చూస్తే అందరూ బాగా ఎంజాయ్ చేసి మంచిగా భోజనాలు, చికెన్, మటన్, బగారా బువ్వ, కళ్ళు, గుడాలు అన్నీ హ్యాపీగా తిని అందరూ ఒకే దగ్గర ఫుల్ దావత్ చేసుకొని ఫుల్ ఎంజాయ్ చేశారండి. థ్యాంక్ యూ అన్న ఫర్ ఇన్వైటింగ్ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ 2 స్టేట్స్ పిల్ల.